సంబంధాలు మనీ సంబంధాలుగా మారిపోయాక రక్షణ కరువు అయితే చివరికి ఆత్మహత్యల్లో తమతో పాటు తోటి బంధువులు కూడా తీసుకుపోతున్నారు. తాజాగా అనారోగ్య కారణాలతో తల్లిని సక్రమంగా చూడలేకపోతున్నానని తీవ్రంగా బాధపడుతున్న మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తాను వృద్ధురాలైన తన తల్లి కుటుంబానికి భారం కాకూడదని భావించింది. వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని చెప్పి తీసుకెళ్లి తన తల్లిని కాలువలోకి నెట్టేసింది. ఆ తర్వాత ఆమె కూడా కాలువలోకి దూకేసింది. విషాదఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఓవలంక గ్రామం దగ్గర ఆదివారం జరిగింది. మీసాల సూర్యవతి 60 ఏళ్ళు సూర్యనారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు అక్కడ. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్ళ గ్రామంలో సూర్యవతి తల్లి వాడవల్లి బోరమ్మ 80 ఏళ్ళు కూడా వాళ్ళ వద్దే ఉంటున్నారు. బోరమ్మ కొడుకు కొంతకాలం క్రితం మరణించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సూర్యవతి కూడా ఇటీవల మోకాళ్ళు నడుము నొప్పితో పాటు వివిధ అనారోగ్యాలతో బాధపడుతోంది. అనారోగ్య కారణాలతో తల్లిని సరిగ్గా చూడలేకపోతున్నాను సూర్యవతి ఆవేదనకు గురయ్యేది. తామిద్దరం కుటుంబ సభ్యులకు భారం కాకూడదని భావించిన సూర్యవతి ఆదివారం ఉదయం తల్లి బోరమ్మను వృద్ధాశ్రమంలో చేర్పిస్తూ ఉంటూ చొప్పెళ్లలోని ఇంటి నుంచి బయలుదేరింది. తల్లితో కలిసి రావులపాలెం మండలం ఓబలంక గ్రామం దగ్గరికి చేరుకుంది. గ్రామంలో పెద్ద వంతెన పైకి చేరుకుని తల్లిని కాళ్ళలోకి నెట్టేసింది. ఆ తర్వాత సూర్యవతి కూడా దూకేసింది. స్థానికులు గమనించి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే సూర్యవతి మృతదేహం నీటి మీద తేళ్లతో ఒడ్డుకు చేర్చారు. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో బోరమ్మ గల్లంతైంది. సూర్యవతి భర్త సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బోరమ్మ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ మృతదేహం కోసం వెతుకుతున్నారు.